ఓ తాన దొంగతనమైందుల్లా మా ఇంట్లోకెళ్ళి బంగారం పోయింది, మా ఇంట్లోకెళ్ళి పైసలు ఎత్తుకపోయిండ్రని వాడకట్టోళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు. పక్క ఇక్కడోళ్ళ పనే, బయట నుంచి గిప్పటిదిప్పుడు ఎవ్వరు రారని అందరి ఇండ్లు పునుకులాడు పెట్టిండ్రు. గమ్మత్ ఏందంటే నీయంగానే అక్కడోళ్ళే ఒకరు పంటనం చూపించి పార్సిల్ చేసిండ్రు ఏరే జాగలకు. కానీ పోలీసులు ఊకుంటారా? ఎట్లాగో అట్లా మతలాబ్ గుంజి పట్టేస్తారు పక్క. గీ కథ గిన గట్లనే ఉన్నది. మళ్ళా ఏహే బ్యాంకుల నోట్ల కట్టలు లెక్క పెడుతున్నారేమో అనుకునేరు. కాదు కాదు, ఫామ్ హౌస్ లో పైసల పంట వండింది. ఎంత లెక్క పెట్టిరో సారే చెప్తాడు ఈ నుండ్రి. 12 పార్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. గదన్నట్టు 12 పెట్టెలలో 11 కోట్ల రూపాయలు, మొత్తం 500 నోట్ల కట్టలే మంచిగా ప్యాకింగ్ చేసి బియ్యం బస్తాల నడుమ దాసిరట. ఏడంటే హైదరాబాద్ శివారు కాచారంలో సులోచన ఫామ్ హౌస్ లా. కానీ పైకం ఎక్కడదంటే ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ పాపద్ది. అరెస్ట్ అయిన ఒక ఆయనను గట్టిగడితే పలానా కాడ పెట్టినమని చెప్తే రాత్రి సిటీ ఆఫీసర్లు వచ్చి మొత్తం బయటికి గుంజి పట్టుకపోయిరు ఆంధ్రాకు. దాచిపెట్టిగిన ఏడాది దాటింది. గిసొంటి అడ్డాలు ఇంకెన్ని ఉన్నాయో ఇంకులాడే పని నడుస్తున్నది. ఇక జగనన్న సీఎం ఉండగా మందు గోల్మాల్ జరిగింది అనేది కేసు. కొత్త కొత్త రూల్స్ తెచ్చి మందు కంపెనీల కంచెల్లి బొచ్చడు పైకం గుంజిరాట, లేకుంటే మీ సరుకు సప్లై ఆపేస్తామని. మళ్ళా పాత బ్రాండ్లకే కొత్త స్టిక్కర్లు అంటు పెట్టి మార్కెట్లకు ఇడిచిరాట. ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయితే అందులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు. కమిషన్ల నెలకి 50 నుంచి 60 కోట్లు, 5 ఏళ్ల పేరు మీద 3,500 కోట్లు కమాయించిరని ఎంక్వైరీ నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటాం. లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. చెల్ అంత గలత్ కేసు, దొంగ కేసులు బనాయిస్తారు. రూల్స్ ప్రకారమే నడిచింది అనేది పాత గవర్నమెంట్ వల్ల మాట. మా ఇల్ వల్లే మంచి కిక్ వచ్చే మాల్ తెచ్చినాము, ఇప్పుడే అడ్డమైన దాపుతురు అని మొన్న గీ బొమ్మలు చూపెట్టిండు జగన్ సారు. షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంతి. రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా? గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా? మీ మందేందో, మీ బ్రాండ్లేందో, మీ లొల్లేందో అమరావతిలోనే చూసుకోక హైదరాబాద్ దాకా ఎందుకు పట్టుకొస్తున్నారు సారు? ఇప్పుడు చూడు, ఏపీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ కు వాకిందని ఏదేదో రాయబట్టిరే. మా కాన్నే బొచ్చాడు ఉన్నాయి, కొత్త మోపు చేయకుర్రి జరా.